కియా పరిశ్రమకి సంబంధించినటువంటి మొన్ననే మోటార్ల చోరీకి గురయ్యినాయి అన్నటువంటి విషయం చెప్పుకున్నాం కదా. ఇందులో అదేదో అంటారు కదా, ఎంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టు అన్నటువంటిది అట్లాంటి పరిస్థితి అయింది. ఎవరు ఈ చోరీ చేశారంటే తమిళనాడుకి సంబంధించినటువంటి వాళ్ళు అని తేలింది. వాళ్ళలో 9 మందిని అరెస్ట్ చేశారు. మెయిన్ సూత్రధారి పఠాన్ సలీం, వినాయకమూర్తి, మణికంఠ, ఆర్ముగన్, అర్జున్ వీళ్ళంతా చేశారు. అయితే వీళ్ళు ఏమన్నా ఈ కార్ మోటార్లను పట్టుకుపోయి వేరే వాటికి ఏమన్నా కార్ల కంపెనీకి ఇవ్వడము, ఇది ఒకటి కాదు రెండు కాదు 900కి పైగా అన్ని చోరీ గురి చేశారంటే వీళ్ళు ఎంత ముదురులో అయి ఉంటారు. ఏ పెద్ద కార్పొరేట్ కంపెనీల యొక్క ఒకళ్ళకొక్కళ్ళకి మధ్యన గొడవల్లోనేమో అనుకుంటే వీళ్ళు గల్లీ దొంగలు. ఇదివరకు మనకి మాయా బజార్ అనేవాళ్ళు కదా గుంటూరులో, హైదరాబాద్లో చోర్ బజార్ అనేవాళ్ళు కదా, కొన్ని సినిమాల్లో కూడా చూపెట్టారు. కారు అక్కడ పెడితే చివరికి ఏ పార్ట్ చేతిలో ఉండదు, ఎవరికాడ పట్టుకుపోతారని. అట్లాంటి బ్యాచ్ అనమాట ఈ దొంగలు. ఇంతకు వీళ్ళు ఏం చేశారంటే మరీ పరువు పోయింది ఏంటంటే, పరువు పోయే వ్యవహారం, వీటిని ఫిషింగ్ బోట్లకు ఇంజన్లుగా కొందరికి అమ్మారట. మరీ దరిద్రం ఏంటంటే చెరుకు రసం మిషన్లకు కూడా అమ్మారట ఈ ఇంజన్లను తీసుకెళ్ళి, కారు ఇంజన్లను తీసుకెళ్ళి. ఇప్పుడు ఇది దలుచుకుని బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితికి ఇయ్య వాళ్ళది.